హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే ఎర్లీగా నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో, బ్రహ్మముహూర్తంలో పూజ అంటారు కదా! అది చేసేసా అనమాట. కార్తీక మాసంలో ప్రతిరోజు చేద్దాం అనుకుంటూ ఉన్నా. కాకపోతే అస్సలు కుదరలేదనమాట. 7:30 అవుతది. కాకపోతే ఆ రోజు మాత్రం చాలా ఎర్లీగా చేసేసాను. 5:30, 6 లోపంతా చేసేసా అనమాట. సో, మా నాన్నొచ్చారు కందుకూరు నుంచి. సో, ఇంకా నాన్న వచ్చారు కాబట్టి నాకు నచ్చిన స్వీట్స్ అయి తీసుకొచ్చారు. యాక్చువల్లీ స్వీట్స్ అంటే తీసుకొని రమ్మని చెప్పా. నా ఫేవరెట్ అయితే పాలకోవ తప్ప ఏది ఫేవరెట్ కాదు. సో, ఈ జెండు బామ్, శాస్త్రి బామ్ ఇక్కడ బెంగుళూరులో దొరకదు. సో, ఇక్కడ దొరకనియి మాత్రం తెప్పించుకున్నా అనమాట. అండ్ స్వీట్స్ చూడంగానే నా ఫేస్ వెలిగిపోతుంది గదా! బెంగుళూరులో స్వీట్స్ అయితే నాకు పెద్ద నచ్చవు. ఇష్టంగా తినేది ఒక ఆనంద్ భవన్‌లో స్వీట్స్ అక్కడ మాత్రం బాగుంటాయి. అది కూడా సెలెక్టెడ్ ఐటెమ్ మాత్రమే. స్వీట్స్ అంటే అన్నీ తినను. సెలెక్టెడ్ ఐటెమ్ మాత్రం తింటా. సో, ఇదొచ్చేసి జీడిపప్పు మిఠాయి. రవికి చాలా అంటే చాలా ఇష్టం జీడిపప్పు మిఠాయి. అండ్ లడ్డు, పాలకోవా అండ్ మిఠాయి, మనుబులు ఇలాంటివన్నీ స్నాక్స్ తీసుకొచ్చారనమాట పిల్లల కోసం. అందరూ నిద్రపోతూ ఉన్నారు. నాన్న కూడా నిద్రపోతూ ఉన్నాడు. నేను మాత్రం వీడియో తీస్తూ కూర్చున్నా. అప్పుడే టైం వచ్చేసి 6 అయిందనమాట. సో, 6:00కి వీడియో అయితే షూట్ చేస్తున్నా. మళ్ళీ పిల్లలు లేచారు అంటే ఇంక కుదరదు. ఇంక వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఇంక అన్నీ హడావిడి అయిపోతది. ఇంకా వీడియో షూట్ చేసుకొని కుదురుతుందా కుదరదా అని చెప్పేసి ఇంకా అప్పుడే వీడియో అయితే షూట్ చేసేసాను. సర్దేస్తా ఒకేసారి. మేము బెంగుళూరు వచ్చిన తర్వాత ఇది మా నాన్న ఫస్ట్ టైం రావటము. మా అమ్మ వాళ్ళైతే ఎవరు రాలేదు. సో, మా నాన్న ఒక్కడే వచ్చాడు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ పూర్వి బర్త్‌డే ఉంది. ఆ రోజు రావాల్సింది. ఆ రోజు రాలేదు. సో, ఇంకా ఆ పక్క వీక్ వచ్చాడనమాట. సో, హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. కానీ అసలు వాయిస్ ఇనిపించలేదు. అందరు నిద్రపోతున్నారు గదా! చాలా చిన్నగా మాట్లాడుతున్నా. అదే ఇక్కడ చెప్తున్నా. కానీ ఆ చిన్నగా మాట్లాడింది కూడా ఇనిపించలేదనమాట. అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్. అండ్ టైం అప్పటికి ఇంకా 6:30 కూడా అవ్వలేదు. 6:20 అలా అయింది. అండ్ ముగ్గు కూడా అయిపోయిందనమాట. ఇలా వాకిలి ముందు ఇలా ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తది గదా! ఆ ముగ్గులో పసుపు, కుంకుమ ఏస్తే ఇంకా అందంగా అనిపిస్తది. నాకు చాలా ఇష్టం అలా. అంటే చాలా కళగా ఉంటదనమాట. సో, వాకిలి. అండ్ ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ దోసపిండేసాను నైట్ టైము. సో, పిండయితే పొంగలేదు. ఇంకా అలానే కలిపేసా అనమాట. సో, క్లైమేట్ చాలా చల్లగా ఉంది గదా! ఇంకా పిండి పొంగలేదు. అండ్ పిల్లలైతే నిద్రపోతున్నారు. ఇంకా నాన్నొచ్చినట్టు వాళ్ళకి తెలీదు. తెలిస్తే టక్కన లేచేస్తారు. సో, చెప్పలేదు. 7కి అట్లా లేపి లేస్తారు కదా! అప్పుడు చెప్పచ్చులే అని. అండ్ మా బెడ్‌రూమ్ విండోలోంచి ఇదనమాట వ్యూ. అంతా పొలాల్లో. అంటే అంతా మా చుట్టుపక్కల అన్ని పొలాలుంటాయి. సో, కొంచెం ఫాగ్ ఉంది. అండ్ ఆ మధ్య మధ్యలో అలా చెట్లు అలా కనిపిస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉందనమాట క్లైమేట్. చాలా బావుంటది ఆ టైంలో మాత్రం. లే తాతయ్య వచ్చాడు. పూర్వి తాతయ్య వచ్చాడు. ఆ రూమ్లో పడుకొని ఉన్నాడు. నిజంగానే వచ్చాడు. చిన్నగా నిజంగా వచ్చాడు అంటుంది. అసలు ఇంకా వాళ్ళకి మా నాన్న వచ్చాడు అంటే ఇంకా భూమి మీద కాలు నిలవదన్నట్టు ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతారనమాట పిల్లలు. సో, అంత ఇష్టము మా నాన్న అంటే స్ఫూర్తికి కానీ, పూర్వికి కానీ, లేకపోతే మా కోడలి పిల్లకి కానీ ముగ్గురికి. నిన్న ఎల్లో డే సెలబ్రేషన్ జరిగింది స్కూల్లో. అది ఇచ్చారు ఆమెకి కిరీటం.
టైం వచ్చేసి 7:30 అవుతుంది. అప్పుడు సూర్యుడు ఫ్రెష్‌గా సూర్యోదయం అవుతున్నాడనమాట. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. సూర్య నమస్కారాలు చేయటం నా ఇది సెకండ్ టైమో, థర్డ్ టైమో. సో, తొందరగా పూజ అయిపోయింది కాబట్టి ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటున్నా. సో, సూర్యుడికి దండం పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఫీలింగే వేరు. ఒక రథసప్తమి రోజు మాత్రమే సూర్యుడికి బాగా దండం పెట్టుకుంటాను భక్తితో. ఇంకా ఎప్పుడూ దండం పెట్టుకోలేదు. సో, ఇయర్లీ ట్వైస్, థ్రైస్ అంతే. అండ్ ఇంకా లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే వేసేస్తున్నా దోసలోకి. సో, ఇది నార్మల్‌గా పీనట్ చట్నీ అండ్ ఆనియన్ చట్నీ గూడా ఏసాను. ఎర్ర కారం అంటారు కదా! సో, అది గూడా ఏసేసి అయిపోయింది. అండ్ ఇక్కడైతే స్ఫూర్తికి ఆ రోజు స్కూల్ ఉంది. టైకాండో క్లాస్ ఉందనమాట. సాటర్‌డే క్లాసెస్, సబ్జెక్ట్స్ ఏం జరగవు. సో, యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ రోజు హార్స్ రైడింగ్ ఉంది అండ్ టైకాండో క్లాస్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ కర్ణాటక రాజ్యోత్సవం సెలబ్రేషన్ గూడా ఆ రోజే జరిపారనమాట స్కూల్‌లో. అండ్ ఇక్కడైతే రెడీ అయ్యేసారు. ఇంకా స్ఫూర్తినైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికైతే వెళ్తున్నా. అండ్ పూర్వి అయితే ఫస్ట్ టైం నేను బయటకెళ్తుంటే నా వెంట రాలేదు. సో, మా నాన్న వచ్చాడు కదా! ఇంక మా నాన్న దగ్గరే ఉంది. మా నాన్న దగ్గరే కూర్చొనుంది. ఈవెన్ వాష్‌రూమ్‌కెళ్ళినా కూడా ఎదురుగా అట్టా నిలబడతా ఉంది. అంత ఇదయిందనమాట. సో, ఇక్కడైతే స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి డైలీ నేనొచ్చే గుడికైతే ఇక్కడికొచ్చాను. ఇక్కడైతే ఆంజనేయ స్వామికి రెడీ చేస్తున్నారనమాట. అండ్ అక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని పక్కనే శనీశ్వర స్వామి గుడి ఉంది. ఎవ్రీ సాటర్‌డే మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతా ఏ డేస్‌లో ఓపెన్ చెయ్యరు. సో, ఇక్కడ కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి కూడా అంతే. సో, పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ ఇదే అనమాట శనీశ్వర స్వామి గుడి. ఎవ్రీ సాటర్‌డే వెళ్దాం అనుకుంటున్నా. అయితే అస్సలు కుదరలేదు. అనుకోకుండా ఆ రోజు కుదిరింది. దేవుడు పిలిపిస్తే సెకండ్స్‌లో వాలిపోతారనమాట భక్తులు. ఒక గుడికెళ్ళాలన్నా, లేకపోతే పుణ్యక్షేత్రానికెళ్ళాలన్నా దేవుడి అనుమతి లేనిది మనం అడుగు గూడా పెట్టలేము. సో, ఆ రోజు దేవుడు నన్ను రమ్మని చెప్పినట్టుంది. సో, ఈ దేవుడే అనమాట నా బెస్ట్ ఫ్రెండ్. ఈయనని నేనొద్దనుకున్నా ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టడు. ఎప్పుడు నా వెంటే ఉంటాడనమాట. సో, నాకు చాలా ఇష్టము, భక్తి గూడా. అండ్ అక్కడ ప్రసాదంగా భోజనాలు కూడా పెడుతున్నారు. మార్నింగే రైస్ ఐటెమ్ పెడుతున్నారనమాట. రైసు, సాంబారు అండ్ ఏదో కర్రీ అయితే పెడుతున్నారు. తినాలనుకుంటే తినొచ్చు. అండ్ ఇంకా ఇంటికెళ్ళేసి టిఫిన్ తినేసి అంతా ఇంక మధ్యలో జరిగిందైతే ఇంకేం షూట్ చేయలేదు. సో, ఇంకా ఆఫ్టర్ 12:30కి నేను ఇంకా స్ఫూర్తిని తీసుకెళ్ళడానికి స్కూల్ దగ్గరికైతే వచ్చాను. అండ్ ఇక అప్పటికింకా వదిలిపెట్టలేదు. ఇక్కడ పూర్వి అయితే పార్క్‌లో ఆడుతా ఉంది. ఇంకా సాటర్‌డే అయితే మార్నింగ్ ఒకటే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది స్ఫూర్తికి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఏముండదు. సో, 12:30కి అంతా వదిలిపెట్టేస్తారు కదా! ఆఫ్టర్‌నూన్ మాత్రం సాటర్‌డే మాత్రం హాఫ్ డేనే ఉంటుంది స్కూలు. సో, ఇది అక్కడంతా కనిపిస్తుంది కదా! అదంతా స్విమ్మింగ్ పూల్, బాస్కెట్‌బాల్ ఏరియా అండ్ ఆడిటోరియం రూమ్ అన్నీ అక్కడుంటాయి. సో, ఈ గ్రౌండ్ చాలా పెద్దదనమాట. ఇదొచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అనమాట. అస్సలనుకోలేదు. లాస్ట్ 5 మినిట్స్‌లో డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము కోట్లింగేశ్వర స్వామి టెంపుల్‌కి. నెక్స్ట్ వీడియో అదే అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు.